ఒకసారి ఇప్పుడు ఇక్కడ మీరు ఏం పండిస్తున్నారు ఒకసారి చూద్దాం సరదాగా. మాధవి గారు, పైకి వచ్చిన వెంటనే వినాయకుడు, ఈ ఆకులు ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు. మేము అంత ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు. ఇక్కడ కొంచెం షేడ్ వస్తుంది, వాటర్ లిల్లీస్ ఎండ సరిపోట్లా, బట్ లోపల ఫిష్ ఉంటాయి, అవునా, చేపలు ఉంటాయి, అందుకని అవి కవరింగ్ మాట ఆ ఎండకు కానీ. సో మేము ఇంకా ఫర్టిలైజింగ్ కూడా కెమికల్స్ ఏమి వేయకుండా ఉంటాయి కదా, సో అలా వదిలేసాం జస్ట్ కవర్ లా కోసం. చిన్నవే ఇంత పెద్ద అవుతాయండి? కాదు, వేరు కదా, పెన్నీవర్ట్ అంటాము. ఓకే ఓకే, ఇది అయ్యో కొయ్యొద్దు, ఇది ఎంత మంది అది చైనీస్ ఆర్ట్ సైడ్, చైనా ఆర్ట్ సైడ్, అది లక్కీ ప్లాంట్, మనీ ప్లాంట్ అన్నట్టు. ఇందులో వేస్తే మళ్ళీ వస్తుందేమో, వేసేద్దాం మళ్ళీ ఎదుగు నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పటికి. ఇక్కడ మొత్తం చామంతి పూలు వేసినట్టున్నారు. అయిపోయినాయి యాక్చువల్లీ, చెప్పాను కదా సీజన్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తాం, మొక్కలు తీసేస్తారా? అవి కటింగ్స్ తీసి ఒక దాంట్లో వేస్తాము నెక్స్ట్ ఇయర్ వరకు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీజన్ వచ్చే ముందు మళ్ళీ కటింగ్లు పెట్టుకుంటాం. ఈ ఇయర్ అసలు కొనలేదండి మొక్కలు, బయట నుంచి ఫ్లవర్ ప్లాంట్స్ తెచ్చేవాళ్ళం. ఈ ఇయర్ కొనకుండా లాస్ట్ ఇయర్ అలాగా. ఇదేం మొక్కండి? ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటారండి. ఇవి మన ముత్యాలలాగా అవి కిందకే ఉంటాయి ఇలాగే. నాకు మెయిన్ దీంట్లో అలా హ్యాంగ్ బాగుంటాయి. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పువ్వు విచ్చుకున్నాక ఇలా ఉంటది, ఓకే, బట్ మొగ్గ స్టేజ్ లో ఇలాగా చాలా అందంగా వింటర్ లోనే పోస్తుంది. ఎంత హైట్ ఎదుగుతుందో ఇంక బలం బట్టి హైట్ ఉండదు, బుషీగా అవుతుంది. ఇదేంటో ఆకులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటాము. ఇవండి ఇది లిల్లీస్ అండి, వైట్ లిల్లీ వస్తుంది అదా, అందులో ఎల్లో కూడా ఉంటుంది. అవును. ఈ కనకాంబరం రంగు చూసి ఎన్నెళ్ళైందో. ఎల్లో అది ఇటు సైడే ఉంటాయండి, అటు సైడ్ ఉండవండి. తెలంగాణ సైడ్ ఈ కలర్ ఉండవు. మన ఇంట్లో పెద్దగా అసలు ఊర్లలో ఉంటాయి కదా, అదే కదా. ఇవి అల్లి అసలు ఇటు సైడ్ మా చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు అంతా చామంతి పూలు ఇవే. ఈ ఏవో చామంతులు అంటారు అట్లా, చిట్టి చామంతి అండ్ కాగడాలు కలిపి కదా. మీరు నమ్మరు, యాక్చువల్లీ మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా 2 జళ్ళు వేసుకొని కనకాంబరాలే కాదు, మల్లెపూలే కాదు, చామంతి పూలే కాదు, ఏ పూలే ఆ పువ్వు 2 వైపులా పెట్టుకుని పెట్టుకునే వాళ్ళం. అబ్సల్యూట్లీ. డయాబెటిస్ కి అది. ఇది నిజంగా వర్క్ చేస్తుందండి? కషాయాలు అవి తాగుతారు. అవునా? సో కొంచెం మరిగించి తాగితే మనకి టాబ్లెట్ లేకుండా టు సమ్ ఎక్స్టెంట్ వర్క్ చేస్తుంది. డిసెంబర్ పూలు చాలా ఏళ్ళైందండి చూసి అసలు. ఈవెన్ ఇవి కూడా మాల కట్టి డిసెంబర్ పువ్వు రంగు అని ఇందులో వేరే కలర్స్ కూడా వస్తాయా? పింకిష్ ఒకటి, వైలెట్ షేడ్ లో. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కానీ కడితే మాత్రం ఎంత చక్కగా ఉంటాయో. ఇవైతే చాలా బాగుంటాయి. నేను పువ్వు విడిగా నేను తుంపేలేదే దాని మీద, పర్వాలేదు. మీరు అలా ఏం పెట్టుకోకండి. ఇవన్నీ టమాటాలు అనుకుంటండి. టమాటోస్ అండి, వాటర్ యాపిల్. ఇవి నా దగ్గర ఎక్కువ ఫ్లోరల్ వైన్స్ ఉంటాయండి. ఏ సీజన్ అయితే అవి మనకి పూల మొక్కలు ఎక్కువ. ఇది ఫ్లేమింగ్ గ్లోరీ బోవర్ అంటారు, రెడ్ బంచెస్ లా ఉంటాయి. అవును, గుత్తి పూల టైప్ లో వస్తాయి కదా. ఇది వాటర్ యాపిల్. ఇది ఏమో ఇంకా కాయలు లేవు. ఇది మల్బెరీస్. తర్వాత పారిజాతం కూడా వింటర్ అయిపోతుంది కదా. అవును, లేకపోతే మొత్తం నాకు కార్తీక మాసం అంతా చాలా బాగా వచ్చినాయి. పుదీనా వేసారండి? పుదీనా అండి. దీనికి ఆనందం చూడండి, ఇక్కడే తిరగాలి. అలా తిరుగుతుంది. మాట్లాడినంత సేపు అది కనపడకపోతే వీడియోలో సాకమ్మ ఏది అని అడుగుతారు. దాన్ని ఇదేమో ఆఫ్రికన్ కొరియాండర్ అంట అండి. ఇది నాకు గిఫ్ట్ చేశారు. ఇది ఓకే, మంటల్లో వాడుకుంటాము. ఇవి తీసేసి. అవును, అది వంట వాడతారా? వంటలో మనది కాదు, ఎగ్జాటిక్ లీఫీ వెజిటబుల్ మాట. అంటే కొత్తిమీర బదులు అదే ఫ్లేవర్ అంత ఏమీ కాదు, లైట్ గా వస్తుంది. అవును, వస్తుంది. ఇదేమో కుంకుమ పువ్వులు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి వేసాను సరదాగా. మన వెదర్ కి బయట వదిలితే ఫ్లవరింగ్ అయితే రాలేదు. ఇవైతే కామ్స్ అయితే మల్టిప్లై అయినాయి. ఓకే ఓకే. అవును, ఇప్పుడు ఇది కొత్తగా పంట పండిస్తున్నారు. ఇండోర్. అవును, ఇండోర్ బిజినెస్ వైజ్ కొంచెం ఎక్కడన్నా మనకి ట్రైన్ అయ్యి పెట్టుకుంటున్నారు చాలా మంది. అవును,
ఇంట్రెస్టింగ్. వీటికి ఎన్ని బుజ్జి చిన్న టమాటాలు అండి ఇవి? చెరీ టమాటోస్. చెరీ టమాటోస్. అవి విత్తనాలు వేసేసాను, కొన్ని తీసుకెళ్లి వేసాను. ఇంకా ప్లేస్ లేదు అక్కడ, అవి అలా వదిలేసాను. అండ్ ఇక్కడ నేను కంప్లీట్ గా మట్టిలో కాకుండా మనం ఇప్పుడు ఈ ఎండాకులు, ఇంట్లో కూరగాయల తొక్కులు ఉంటాయి కదా, అవును, వాటితోనే మీడియం రైట్. సో కంపోస్ట్ అని వచ్చింది. కంప్లీట్ గా చూడండి, లైట్ వెయిట్ సాయిల్ తయారవుతుంది. కానీ నుసుమలు రావట్లేదా మీకు? అంటే నుసుమలు అంటే ఉంటాయండి. ఎప్పుడన్నా బూడిదది వేస్తాను, బట్ నేను ఇక్కడ ఈ టెర్రస్ గార్డెన్ లో మాత్రం అడిషనల్ ఫర్టిలైజింగ్ అంటే బలానికి కానీ పెస్టిసైడ్స్ కానీ వాడకండి. సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ లాగా చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ మట్టిలో ఇంట్లో మనం తీసుకున్న వెజిటబుల్స్ తొక్కలు ఏవైతే ఉంటాయో, లేదా ఫ్రూట్స్ తొక్కలు కానీ ఇందులో డైరెక్ట్ గా వేసేయచ్చు. నేను ఏం చేస్తానంటే ఒక డస్ట్బిన్ అయ్యే వరకు ఉంచి, ఇప్పుడు ఇది ఉందనుకోండి ఒకటి, అది తర్వాత డాబా తుడిచిన ఎండాకులు ఉంటాయి కదా, ఎండాకులు ఉన్నాయి కదా పువ్వులు, అవి కలెక్ట్ చేస్తాము. సో ఒక లేయర్ అది, ఒక లేయర్ మట్టి ఇది అలా అలా వేసి పైన మళ్ళీ మట్టి వేసేసి ఒక 1 వీక్ తర్వాత డైరెక్ట్ గా సీడ్స్ పెట్టేసి, ఇప్పుడు అన్ని అలా తయారు కంపోస్ట్. అంటే ఇంకా మనం విడిగా వాటికి బలం ఇవ్వట్లేదు. అవును అవును, అందులోనే ఉంటుంది. అంటే దాని సీజన్ కి సరిపడా 3 నెలలు అనుకోండి సీజన్ కదా, సో ఆ 3 months కి సరిపడా ఫుడ్ అది. అండ్ ఆ మెథడ్ వల్ల నేను అబ్జర్వ్ చేసినట్టు ఇమ్యూనిటీ పెరిగి డిసీజెస్ రావట్లేదు. అండ్ పెస్ట్స్ వచ్చినా కూడా వాటికి పెద్ద ఎఫెక్టివ్ గా ఉండే, నేను పట్టించుకోవట్లా. ఇంకా నో మెయింటెనెన్స్ గార్డెన్ అని చెప్పొచ్చు ఇది. అంటే ఎక్కువ ఈ 1-2 years నుంచి ఎక్కువ వెరైటీస్ పెంచడం కన్నా లైక్ ఇట్స్ సార్ట్ ఆఫ్ ఎన్ అబ్జర్వేషన్ లా వెళ్తుంది నాకు. మైండ్ సెట్ మారిందన్నా కదా. ఐ నీడ్ నాట్ ప్రూవ్ ఎనీవన్, సో ఐఎమ్ లెర్నింగ్. ఇదేం ముక్కండి? ఇది మల్బెరీ కట్టింగ్ పెట్టామండి. మల్బెరీస్ ఉంటాయి కదా మనకి, ఇలాగా కాయలు లేవు అయిపోయినాయి అవి మాట. ఫ్రూట్ ట్రీ మాట. అందులోనే ఎన్ని ఉన్నాయి చూడండి. గుమ్మడికాయ ఇప్పుడు మీకు పెట్టాను, ఆ గుమ్మడికాయ ఇక్కడ కోసిందే గుమ్మడి చెట్టు, మల్బెరీ అండ్ టమాటోస్. ఏం లేదు, తోసేయటమే అదే లేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సాయిల్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మనకి మామూలుగా బంక ఉంటది కదా, ఆ బంక కాకుండా ఇంత లైట్ వెయిట్ ఉండటం వల్ల ప్రాపర్ ఎయిరేషన్ అవుతుంది. తర్వాత వేర్లు చక్కగా వెళ్ళి స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్. ఇదంతా ఫుల్ ఆఫ్ గుడ్ మైక్రోబయోమ్ అండి, మైక్రో ఆర్గానిజమ్స్ అవి డెవలప్ అవుతాయి. సో ఏమవుతాయి అంటే ఇప్పుడు మనం ఈ కూరగాయ తొక్కలు ఇవి ఏదైతే ఫీడ్ చేస్తామో అవి బ్రేక్ డౌన్ చేసి ఆ వేర్లు తీసుకునే ఫామ్ లోకి మారుస్తాయి. అవి తింటాయి, అవి బతుకుతున్నాయి ప్లాంట్ కి. సో దట్ ఈస్ సింబయోసిస్ అన్నమాట. కరెక్ట్. సో అలా వెళ్తుంది. ఇట్స్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్ అండి. ఇగో డిసెంబర్ పూలు ఇక్కడ ఒక వైట్ ఉన్నాయి. ఇదిగోండి జీబ్రా టమాటోస్, ఇలాగా చారలు 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 ఉంటాయి వీటి మీద. పండినప్పుడు ఇలా ఉంటది. పండినప్పుడు బానే ఉంది. మళ్ళీ కొయ్యండి. అయ్యో వద్దులేండి పాప, మొత్తం కోసేస్తే ఐ మీన్ ఇలా ఉండగానే కోసేస్తారా? కొంచెం ఉంది చార అంతే. కలర్ మారుతుంది, అది రెడ్ వచ్చింది ఇక్కడ ఉంటుంది. ఎస్, అంటే ఇప్పుడు మనకి గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉన్నది.